రాథోడ్, మార్కెట్కి వెళ్ళి కొన్ని సరుకులు తీసుకురావాలి. కుదరదు సార్. నేను అరుంధతి మేడంని స్కూల్ నుంచి తీసుకురావాలి. అరుంధతి మేడమా? ఏమంటున్నావు రాథోడ్? అదే సార్, అంజు పాపని బుజ్జమ్మని స్కూల్ నుంచి తీసుకురావాలి అని చెప్తున్నాను. మళ్ళీ ఆ చిన్న పిల్లని ఎందుకు తీసుకురావడం రాథోడ్? అంటే మార్నింగ్ సార్ ఆ పాపని తీసుకొచ్చారు కదా, అందుకని ఇప్పుడు కూడా మనమే ఆ పాపని తీసుకురావాలి. ఓకే రాథోడ్, నువ్వు మనోహర్తో మార్కెట్కి వెళ్ళి సరుకులు తీసుకురా. నేను స్కూల్కి వెళ్ళి పిల్లల్ని తీసుకొస్తాను. సరుకులేంటి సార్? రేపు మనోహరి పిల్లల కోసం మృత్యుంజయ హోమం చేయిస్తుంది. సారేమో ఈ మనోహర్తో పాటు వెళ్ళి సరుకులు తీసుకురమ్మన్నారు. చిన్న అరుంధతి మేడం కోసం స్కూల్కి వెళ్ళలేను. అయ్యో, ఇప్పుడు బుజ్జమ్మని మిస్ అవుతానేమో. మిస్ అమ్మ చెప్పాక బుజ్జమ్మని ఎప్పుడు చూద్దామా అనిపిస్తుంది. ఇప్పుడు ఎలాగబ్బా? రాథోడ్, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు సార్, మీరు ఎలా అంటే అలా. మనోహర్ గారితో నేను మార్కెట్కి వెళ్తాను, మీరు స్కూల్కి వెళ్ళి మీ అమ్మాయిని తీసుకొచ్చుకోండి. రాథోడ్, అదే సార్, అంజు పాపని అలాగే బుజ్జమ్మను కూడా అని. ఏంటి రాథోడ్ తేడాగా మాట్లాడుతున్నాడు? నీ ఏజెంట్ మళ్ళా కాల్ చేస్తుండే. ఇగో మాట్లాడు. చెప్పు రాథోడ్. మిస్ అమ్మా, ఇక్కడేదో తేడా జరుగుతుంది. ఏం జరుగుతుంది? రేపు మనోహరి పిల్లల కోసం మృత్యుంజయ హోమం జరిపిస్తుందంట. దానికంత మంచి మనసు ఇప్పుడెందుకు వచ్చింది? అదే కదా మిస్ అమ్మా, నాకు డౌటు. పైగా సారుతో పర్సనల్గా మాట్లాడుతుంది. ఏంటి మనోహరి, ఆ రాథోడ్ వంక అలా చూస్తున్నావు? బాగీ గురించి వాడికి ఏదో తెలిసినట్టుంది చంబా. నాకు అదే డౌట్గా ఉంది. ఇందాక బయట నుంచి డాన్సులు చేస్తూ ఇంట్లోకి వచ్చాడు. మిస్ అమ్మా, నేను ఇంట్లోకి రాగానే సారు మనోహరి పైన ఏకాంతంగా మాట్లాడుకుంటున్నారని యాదమ్మ చెప్పింది. దాని మొహం, అది ఆయన్ని ఏం చేయలేదు. అలాగని మనం అజాగ్రత్తగా ఉండకూడదు మిస్ అమ్మా. ఈ రాథోడ్ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి చంబా. ఇప్పుడు వాడితో మార్కెట్కి వెళ్తున్నావు కదా, కూపీలాగు బయట పడతాడేమో చూడు. టైం అవుతుంది, వెళ్ళు మనోహరి. అన్ని సరుకులతో పాటు అసలుది కూడా మర్చిపోకు. అదెలా మర్చిపోతాను? అసలు నేను వెళ్తుందే రేపు అమర్ నా మెడలో కట్టబోయే తాళి కొనడం కోసం. సరే, వెళ్ళొస్తాను. మనోహరి అంత తేలిగ్గా బయటపడే రకం కాదు మిస్సమ్మా. మనమే ఎలాగో అలాగో ప్లాన్ చేసి బయటికి పంపించేయాలి. ఆల్రెడీ నేను అదే ప్లాన్లో ఉన్నాను. దాన్ని ఇంట్లో నుంచి పంపించే టైం దగ్గర పడిందిలే రాథోడ్. ఇంకో విషయం మిస్సమ్మా, స్కూల్కి నేను వెళ్ళడం లేదు. సార్ వెళ్ళి అంజు పాపని బుజ్జమని తీసుకొని వస్తానని చెప్పారు.
అది కూడా మంచిదేలే రాథోడ్. బుజ్జమ్మకి ఆయనకి ఇంటిమెస్సీ పెరుగుతుంది. మరి నేను బుజ్జమ్మని మిస్ అవుతున్నాను కదా మిస్ అమ్మ. నిజం తెలిసాక మొదటిసారి బుజ్జమ్మని చూద్దాము అనుకున్నాను. ఛాన్స్ మిస్ అయిపోయింది. పర్వాలేదులే రాథోడ్, నీకు నిజం తెలిసింది కదా. బుజ్జమ్మ ఇంటికి వస్తుంది. మార్కెట్కి వెళ్ళొచ్చాక బుజ్జమ్మతో టైం స్పెండ్ చేయి. ఆ, నేను అదే అనుకుంటున్నాను మిస్ అమ్మ. రాథోడ్, ఎవరితో మాట్లాడుతున్నావు? అది అంజు వాళ్ళ మిస్తో. మరి మిస్ అమ్మ అన్నా? ఓహో, మిస్ గారిని గౌరవంగా మిస్ అమ్మ అన్నానండి, అంతే. అమ్మో, ఇదిగో మిస్ గారు, ఈరోజు పిల్లల కోసం నేను రావడం లేదు, మా సార్ వస్తున్నారు. జాగ్రత్తగా పిల్లల్ని పంపించండి. ఓకే రాథోడ్, నేను ఉంటాను. ఆ, ఏంటండి అలా చూస్తున్నారు? ఓ, మిస్ అమ్మ అంటే మన మిస్ అమ్మ అనుకున్నారా? భలే వారండి. మిస్ అమ్మ ఎక్కడుందో మీకే తెలియదు, మరి నాకెలా తెలుస్తుంది? సరే సరే, పదండి వెళ్దాం. ఈ రాక్షసికి ఒళ్ళంతా కళ్ళు చెవులు ఉన్నట్టున్నాయి. వామ్మో, పిల్లిలా చప్పుడు చేయకుండా వెనకే ఉండి అంతా విన్నట్టుంది. ఈ రాథోడ్కి నిజంగా బాగి ఎక్కడుందో తెలియదా, లేదా తెలిసినా తెలియనట్టు నాటకం ఆడుతున్నాడా? చెప్తా. రాథోడ్, వెళ్దామా? ఆ, అక్క అక్క అక్క, ఏంటి బుజ్జమ్మ? నేను కూడా నీతో వస్తానక్క. అంటే నిన్ను ఆశ్రమంలో డ్రాప్ చేయాలా? కాదు, ఈరోజు నేను మీ ఇంటికి వస్తున్నాను. నిజంగానా? మరి మీ మేడం పర్మిషన్ తీసుకున్నావా? మా మేడమే మీ ఇంటికి వెళ్ళమని చెప్పింది. సూపర్ బుజ్జమ్మ. అదిగో డాడ్ కూడా వచ్చేసారు.